రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఇప్పుడు మనం చదివినటువంటి కొన్ని వచనాలు చూద్దాం. చూడండి. తర్వాత ఎక్కడ ఈ జీవము ఆత్మ అనేటువంటివి కలపబడి చెప్పబడి ఉన్నాయి కూడా మనం చూసినప్పుడు అది మనకి ఎంతో లాభకరంగా మార్చగలదు. చూడండి 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ, అంటే మన పాత స్వభావం చనిపోయినదిగా ఉన్నది కానీ, మన శరీరం ఇప్పుడు పని చేయకుండా చేయబడి ఉన్నది కానీ, మరి ఏ విషయంలో మనం జీవించగలుగుతాం? నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అంటే దేవుడు ఏది కోరుతున్నాడో అది చేయగలగటానికి పనికి రాగలిగిన విధంగా మనలో ఆయన నుంచి పొందినటువంటి జీవం ఆత్మ ద్వారా నడిపించబడి చేయబడేదిగా దేవుని దృష్టిలో మనం జీవించుతున్న వారంగా లెక్కించబడే వారంగా చేయబడతాం. తర్వాత చూడండి 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కనుక ఈ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఆ జీవాన్ని తీసుకొని మనలను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. జీవింపచేయు ఆత్మ ఆయన. మనలో ఉన్నటువంటి జీవం పని చేయగలగటానికి అవసరమైన విధంగా మనలను నడిపించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను వెలిగించబడిన తరువాత ఆ ఆత్మానుసారంగా నడవగలగటానికి అవసరమైనటువంటి శక్తిని మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ద్వారా పొందిన జీవాన్ని ఆధారంగా ఒక మనిషి ఈ లోకంలో జీవించగలగటానికి పనికి రాగలిగినట్లుగా ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించేవాడు. తర్వాత 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయను. సో ఆత్మ యొక్క కార్యమే మనలో ఆ జీవాన్ని చక్కగా కలిగి మనం జీవించగలిగేటట్లుగా చేసేటువంటి పని. ఆత్మ జీవింపచేయను. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునయున్నవి. కేవలము ఆత్మ మాత్రమే మనలను జీవింపచేసేదిగా ఉన్నది. ఏదైతే మనుషుడు దేవుడు సృష్టిలో ఉంచబడినటువంటి నరుని ఆత్మ విషయంలో చనిపోయిన వాడుగా ఉన్నాడో, మనము ఆయనతో పాటుగా ఐక్యపరచబడడం ద్వారా పొందిన జీవాన్ని, మనము బాప్తిసం తర్వాత పొందినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడం ద్వారా ఆ జీవాన్ని మనలో పనిచేసేటువంటి ఒక నూతనమైనటువంటి సాధనంగా విశ్వసించినటువంటి ఏర్పరచబడినటువంటి విధేయత చూపించినటువంటి బిడ్డలందరిలో కూడా ఈ ప్రక్రియను దేవుడు ప్రారంభించి ముందుకు కొనసాగించి ఆయన సారూప్యంలోనికి మనం ఏదైతే కోల్పోయి ఉన్నామో దాని యొక్క పరిపూర్ణతలోనికి తీసుకొచ్చేటువంటి విధంగా మనలో పనిచేసేటువంటి తండ్రిగా ఉన్నాడు. కనుక మిగిలిన వచనాలు చూద్దామండి. రోమాపత్రికలోని 8వ అధ్యాయంలో 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీర సంబంధంగా అంటే మనం ఆదాము యొక్క స్వభావాన్ని సంతరించుకొని ఈ లోకంలో జీవించినటువంటి సమయం అంతటిలో కూడా ఇక్కడ ఏమి తిందుమో త్రాగుదమో, లేక మన శరీరాన్ని ఏది కోరుతున్నదో ఇది కావాలో, లేక ఏది మన కళ్ళకు చక్కగా రమ్యమైనదిగా కనబడుతున్నదో, మన మనసుకు ఆహ్లాదకరంగా కనిపించే విషయాలు ఉన్నాయో వాటి మీద మన మనసు ఉండేదిగా ఉన్నది. ఆత్మానుసారులు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవాన్ని కలిగి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందిన తరువాత వెలిగించబడినటువంటి మన ఆత్మ ఎప్పుడూ కూడా అది దేవుని సంబంధంగా దేవుని నుంచి పొందినది కనుక దేవుడు సృష్టికర్త అయినటువంటి సారూప్యము, దేవుని యొక్క సారూప్యము, కుమారుని యొక్క ప్రభావం మనలో పనిచేయటం ద్వారా వారిద్దరిని మనం ఘనపరచుట అనేటువంటి మనసు, వారికి ఇష్టమైనటువంటి కార్యములు తలంపులు కలిగి ఉండాలనేటువంటి ఆలోచన మన హృదయములలో ఉండి వాటి విషయమైనటువంటి మనసు కలిగిన వారంగా మనం చేయబడతాం. ఎవరైనా దేవుని ఆత్మ వారిలో నివసించుతున్నాడు, ఆత్మ వెలిగించబడింది, దేవుని యొక్క జీవం పనిచేస్తున్న దానికి నిదర్శనమే వారు దేవుని యొక్క కార్యములందు దేవుడు నా జీవితంలో ఏం జరిగించాలని కోరుతున్నాడు, ఆయన సారూప్యం ఎటువంటిది, ఆయన ప్రేమ ఎటువంటిది, నేను ఆయనను ఏ విధంగా ప్రేమించాలి, నేను ఆయన కోరిన విధంగా జీవించగలగటానికి నాలో నా శరీర సంబంధమైన స్వభావం ఎక్కడ ఈ లోక సంబంధమైన విషయాలలో మునిగి ఉన్నది లేక ఇరుక్కుని ఉన్నానో, నా మనసు ఎక్కడ ఉన్నది అనేటువంటిది అతడు గుర్తించగలుగుతాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు, శరీరానుసారమైన మనసు మరణం. కనుక మనం ఇక్కడున్న విషయాలను గురించి ఆలోచించినట్లయితే
ఏదైతే మనం వెలిగించబడినప్పటికీ కూడా దేవునితో సంబంధం లేకుండా జీవించేటువంటి వారంగా చేయబడతాం. మరలా ఆ జీవం మనలో పనిచేయకుండా, దేవుని యొక్క ఆత్మ ప్రభావంలోనికి రాకుండా, మనలో చనిపోవలసిన శరీరాన్ని మరలా మనం సరైన విధంగా లెక్కించుకొని విశ్వాసంతో నడవకుండా ఈ లోక సంబంధంగా జీవించినప్పుడు దేవునితో సంబంధంలో నుంచి మనం తెగగొట్టబడిన వారంగా చేయబడతాం. ఓడిపోయిన జీవితానికి అది గుర్తు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. ఎవరైతే దేవుడి యొక్క తలంపులు ఆలోచనలు కలిగి దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసుకొని ఆయన మీద ఆధారపడి ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం చేత నడిపించబడగలగటానికి ఇష్టపడిన వారుగా ఉంటారు, వారు దేవుని సంబంధమైనటువంటి జీవాన్ని కలిగి, దేవునితో సమాధానం కలిగి, వారి హృదయాలలో సమాధానం కలిగి, దేవుడు కోరిన విధంగా జీవించగలిగేటువంటి ప్రక్రియలో దినదినము కొనసాగుతూ ఆయన సారూప్యంలోనికి మార్చబడేటువంటి వారిలో దానిలో ముందుకు సాగుతారు. తర్వాత 7వ వచనం, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. ఎప్పుడెప్పుడైతే మనం ఇక్కడ చూస్తున్న విషయాలు, వింటున్న విషయాలు మన మనసుకు ఆహ్లాదం కలిగించేవి, హృదయానికి ఉల్లాసాన్ని తీసుకొచ్చేవి, లేక ఇక్కడున్నటువంటి వాటితో మనం పోల్చుకొని దిగులు పడి నిరుత్సాహపడేటువంటి విషయాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి విరుద్ధం. దేవుడు మనిషిని సృష్టించినటువంటిది ఆయనతో, అందుకని ఆయన సారూప్యములో ఆయన పోలిక చొప్పున మనల్ని సృష్టించున్నాడు. ఆ సృష్టిలో మరలా మనం ఆయన కుమారునితో పాటుగా సారూప్యము పొంది ఆయన కుమారుని కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోని మనం రాగలిగి మనందరం కూడా ఆయనతో పాటుగా తోటి వారసులంగా చేయబడి రాబోయే దినాలలో మహిమపరచబడినటువంటి శరీరాలను ధరించుకొని రాబోయేటువంటి మహిమలో ఆ 1000 ఏళ్ల పరిపాలనలో తన కుమారునితో పాటుగా మనం రాజ్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో మనలను దత్తపుత్రులుగా స్వీకరించడానికి అవసరమైనటువంటి విధంగా దేవుడు కోరుతున్నాడు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయాలు మన శరీరానికి ఆహ్లాదం కలిగించి ఇష్టాన్ని కలిగించేవి, మరులు గొలిపేటువంటి విషయాలన్నీ కూడా అక్కడున్నటువంటి రాబోతున్నటువంటి మహిమకు భిన్నంగా ఉన్నాయి కనుక అవి ఎప్పుడు కూడా ఒకదానికొకటి వేరుగా ఉంటాయి. అందుకని గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా పోరాడుతాయని. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కనుక దేవుడు ఏదైతే కోరుతున్నాడో, చేయమని కోరుతున్నాడో అది దానికి భిన్నంగా ప్రవర్తించడానికే శరీరం ఎప్పుడూ కూడా ఇష్టపడుతుంది, ఆజ్ఞలను ప్రేమించదు. దేవుడు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో, ఎటువంటి నీతి విషయమై మనలను జీవించమని కోరేవాడుగా ఉన్నాడో దానిని ఇష్టపడనటువంటి మనసులోనికి మనిషి ఉంటాడు. కనుక ఎప్పుడైతే జీవాన్ని పొందిన తరువాత, బాప్తిజం తర్వాత ఆ జీవం మనలో పనిచేయగలగడానికి అవసరమైన పద్ధతి చనిపోయి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది ఆ జీవాన్ని ఆసరగా తీసుకొని జీవించగలిగినటువంటి జీవితం దేవుని యొక్క నీతిని మనం కొనసాగించడానికి ఇష్టపడేదిగా ఉంటుంది. అలా కాని పక్షంలో వెలిగించబడిన తరువాత మరలా మనం శరీరం యొక్క ఆధీనం కిందకు వచ్చి జీవించుతున్నట్లయితే మనము మరణావస్థలు, అంటే దేవునితో సంబంధం లేకుండా జీవించేవారంగా, లోకానుసారంగా ఉండేవారంగా, మనలో వెలిగించబడినటువంటి ఆత్మను మనం దుఃఖపరిచేవారంగా, కించపరిచేవారంగా, మనం ఆయన యొక్క ప్రభావం ద్వారా నడిపించబడేటువంటి అనుభవం లేని వారంగా, ఆయన పోలికలోనికి మార్చబడటానికి ఆయన చేయాలని కోరుతున్నటువంటి ప్రక్రియలో అవరోధం కలిగించేవారంగా మన జీవితం ఉంటుంది. కనుక అటువంటి వారు దేవుని సంతోషపరచలేరు. ఎప్పుడైతే మనలో ఉంచబడినటువంటి దేవుని ఆత్మ మన ఆత్మతోటి సంబంధంలోనికి తీసుకుని రాబడి దేవునితో సరైన సంబంధంతో జీవించడానికి ఇష్టపడుతూ దేవుని విషయాలు యందు ఆసక్తి కలిగి ఆయన ఏ కార్యములను దినదినము మనలో జరిగించాలని కోరుతున్నాడో దానికి లోబడుతూ ఆయన మన ద్వారా ఏమి చేయాలని కోరుతున్నాడో వాటిని చేయటానికి తహతహలాడేటువంటి మనసు కలిగి ఆయనను సంతోషపరచాలనేటువంటి మనసు కలిగిన వాడుగా ఉంటాడు. ఈ విషయాలు ఎప్పుడైతే మనలో అటువంటి విధంగా జరగటం లేదో అప్పుడు మనల్ని పరీక్షించుకొని దేవుడు నాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటువంటి విషయాలు నాలో ఏమున్నాయి, లేక ఆయన నాలో నివసించుతున్నాడా లేదనేటువంటిది కూడా మనం పరీక్షించుకోవాల్సి వస్తే అది కూడా చూసుకోవాలి. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఒకవేళ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నట్లయితే, అంటే ఆయన మీలో ఉన్నట్లయితే మీరు శరీర స్వభావం కలవారు కారు. ఎందుకని? ఆ ఆత్మ ఎప్పుడు మీలో ఉంటాడు? మీరు పరిశుద్ధాత్మ బాప్తిజం పొంది తరువాత మీరు పరిశుద్ధాత్మను వరమును పొందేదరు.
బాప్తిజం యొక్క విశ్వాసం ద్వారా నిజమైన అనుభవంలోనికి రాగలిగిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించేవాడిగా ఉంటాడు. అలాంటి వారిలో శరీరము ఆయనతో పాటుగా సిలువ వేయబడి ఉన్నదని మనం ఎరుగుదాము కనుక అది చనిపోయినటువంటి స్థితిలో ఉండేదిగా ఉన్నది. అంటే పని చేయకుండా ఈలోక సంబంధంగా జీవించేదిగా కాకుండా రాబోతున్నటువంటి మహిమ కొరకు జీవించేదిగా, లేక దేవుని విషయాలు ఎందు ఆసక్తి కలిగి ఈ నాశనకరమైన శరీరంలో ఆయన ఏ క్రియలు దేవునికి నీతికరమైనవి మహిమకరమైనవి ఉన్నాయో అవి జరిగించడానికి పనికి రాగలిగిన విధంగా మన శరీరాలను కూడా ఆయన వాడుకునేవాడుగా ఉన్నాడు. అలా కాని క్రియలన్నీ కూడా నాశనానికి గుర్తు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అది ఎంతో మనం అందరం కూడా గుర్తు చేసుకుని సరైన విధంగా సరిదిద్దుకోవాల్సినటువంటి దేవుని యొక్క వాక్యం. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే అంటే పైన చెప్పబడిన విధంగా మన జీవితంలో కనుక ఆ వెలిగించబడినటువంటి జీవాన్ని దేవుని యొక్క ఆత్మ చేత ఆత్మానుసారంగా జీవించగలిగినటువంటి స్థితిలో విశ్వాసి కనుక లేకపోయినట్లయితే, అంటే ఆయన ఆత్మ మనలో కనుక జీవించకపోయినట్లయితే వాడు ఆయన వాడు కాడు. అంటే మన సంబంధం ఆయనతో సంబంధించిందిగా సరైన విధంగా లేదు అనేదిగా మనం అర్థం చేసుకోవాలి. అది మనలను భయక్రాంతులుగా చేయాలి. ఎందుకంటే దేవుడు పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని, పరలోక సంబంధంలో ఆయనతో కూడా స్వాస్థ్యాన్ని పొందటానికి, మన గుడారంలో మన పరలోకపు సంబంధమైన యెరూషలేముకు తల్లి మనకు స్వాస్థ్యంగా ఉండగా దానిలో ప్రవేశించటానికి, ఆయనతో పాటుగా కలిసి 1000 ఏళ్ల పరిపాలనలో మన పరలోకములో ఉండటానికి, అవి ఇక్కడున్నటువంటి ఈ జీవితం ద్వారా మాత్రమే అది పునాది వేయబడేదిగా ఉంది దానికి. కనుక మనం ఆ బాప్తిజం యొక్క నిజమైన అనుభవంలో జీవించే వారంగా ఉన్నామా? దేవుడు మనకు వరంగా అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచక ఆత్మానుసారంగా జీవించేటువంటి స్థితిలో మనం జీవించగలుగుతున్నామా అనేది మనం పరీక్షించుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. 10వ వచనం, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. కనుక ఆయన కనుక మనలో ఉన్నట్లయితే మన ఆత్మ క్రీస్తు విషయమై ఆత్మ విషయమై జీవం నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. అంటే ఆత్మానుసారంగా జీవించేటువంటి బిడ్డలు దేవుడు ఏది కోరుతున్నాడో, దేవుడు ఏది చేయమని ఆశిస్తున్నాడో దాని విషయంలో జీవం కలిగి అంటే జీవించేవారుగా ఉన్నారని చెప్తున్నాడు. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు వెతకటి, అంటే దేవుని దృష్టిలో ఏది సరైనదో అది చేయుట. ఆయన ఆత్మ మనలో నివసించున్నట్లయితే మనం మనలో ఉన్నటువంటి నరుని యొక్క ఆత్మ ద్వారా మనము చక్కగా దేవుని యొక్క ఆత్మ విషయాలను గ్రహించి ఆయన కోరుతున్నటువంటి విధంగా క్రియలు చేయగలిగిన విధంగా ఆయన జీవాన్ని మనం సంతరించుకొని జీవించగలుగుతాం. అప్పుడు మనం నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. ఇదివరకైతే శరీరము లోక సంబంధంగా జీవించుతూ దేవుని యొక్క నీతిని నెరవేర్చకుండా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నది. ఇప్పుడైతే ఆయన ఆత్మ మనలో నివసించడం ద్వారా వెలిగించబడినటువంటి జీవములోని తీసుకుని రాబడిన మన ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవం కలిగి దేవుడు కోరినటువంటి నీతిని నెరవేర్చడానికి పనికి రాగలిగినటువంటి ఉన్నతమైనటువంటి ఒక ఘటముగా దేవుడు మనని మారుస్తున్నాడు. 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయదు. కనుక ఏ ఆత్మ అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయనను జీవంలోనికి తీసుకుని వచ్చి మృతుల్లో నుంచి పునరుద్ధానుడిగా లేపి ఉన్నాడో ఆ ఆత్మ మీలో నివసించున్నట్లయితే ఇప్పుడు మనలను శరీరానుసారంగా కాకుండా నీతి విషయమే దేవుని పక్షంగా జీవించగలిగేటువంటి స్థితిలో దినదినము ఆయన ప్రక్రియను కొనసాగించి ఆయన మహిమలో పాలు పొందడానికి అవసరమైనటువంటి కార్యమును సంపూర్ణం చేసి తరువాత ఆయన రాకడకు మునుపు గనక మనం ఈ లోకంలో కనుక నిద్రించి పాతి పెట్టబడినట్లయితే చనిపోయినటువంటి మన శరీరాలను ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరములను మృతుల్లో నుంచి లేపి ఉన్నాడో మనలను కూడా ఆ విధంగానే ఆయన లేపేవాడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ మనము ఆత్మలో జీవంలోనికి తీసుకుని రాబడ్డాం. మన ప్రాణ సంబంధమైన శరీర సంబంధమైన జీవితం అంతయు కూడా మనం క్రమక్రమంగా ఓడించి
ఆత్మానుసారమైనటువంటి స్థితిలో పరిపూర్ణంగా తీసుకుని రాబడిన మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కనుక మన శరీరములు కనుక మనం ఈ లోకమును విడిచిపెట్టినట్లయితే వాటిని ఏ విధంగా దేవుని ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తును మృతుల్లో నుంచి లేపి ఉన్నాడో అదే ఆత్మ మనలను కూడా లేపి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటుగా మహిమలో మనం ప్రవేశించబెట్టడానికి మనలను సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. కనుక మృతులలో నుంచి లేపుటకు సామర్థ్యం కలిగినటువంటి ఆత్మ మనలో ఇప్పుడు ఎటువంటి విధంగా మనలో చక్కగా పనిచేయగలడో మనం గమనించాలి. కనుక మన శరీరం ఇక్కడ మరణావస్థలోనూ దేవుని విషయంలో ఈ లోక సంబంధమైన వాటిలో ముడిపడి ఉండేదిగా ఉన్నది. కానీ ఆయన యొక్క ఆత్మ యొక్క ప్రభావము మనలను భవిష్యత్తులో లేవనెత్తుట అనేటువంటి అనుభవంలో జీవించటానికి పనికిరాగలట మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా మనము ఈ శరీరం ఎప్పుడెప్పుడైతే మరణావస్థలోనికి వెళ్ళేదిగా ఉంటున్నదో అప్పుడల్లా ఆయన యొక్క ఆత్మ మనలో బలంగా పనిచేసి మనల్ని లేవనెత్తి దేవుని విషయాల నిమిత్తమై ఆయన సంతోషపరచడానికి, ఆయన నీతి విధిని నెరవేర్చడానికి, ఆయన దృష్టిలో జీవం కలిగిన వారంగా ఎంచబడటానికి, ఆయన దృష్టిలో ఆయన యొక్క ప్రభావాన్ని, మహిమను, గుణములను ఈ మంటిగటాలలో బయలుపరచడానికి పనికి రాగలిగిన విధంగా మనలో బలంగా పనిచేసేటువంటి వాడుగా ఉన్నాడు. అద్భుతమైన కార్యమును ఆయన మనలో ఆయన కుమారుడిని పంపించుట, మనము జీవం పొందుట మాత్రమే కాకుండా ఆయన జీవాన్ని ఆయన పంపించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ జీవాన్ని తీసుకొని మన ఆత్మలో చక్కగా మనల్ని నడిపించి ఆయన సారూప్యములోనికి, ఆయన పోలికలోనికి మార్చేటువంటి ప్రక్రియ ఏర్పరచబడినటువంటి విశ్వాసులందరిలో కూడా జరిగించేటువంటి దానిని కొనసాగిస్తున్నాడు. కనుక ఎవరమైనా సరే అటువంటి ప్రక్రియలో ఆయనతో పాటు సహకరించక ఇంకా శరీరమునకు దాసులుగా ఉండి ఈ లోక సంబంధమైన విషయాలలో మునిగి ఉండి మనం ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా మన యొక్క ఆసక్తి, మన యొక్క అభిలాష, మన ఉల్లాసము అవన్నీ కూడా ఈ లోక సంబంధంగా కనుక ఉన్నట్లయితే మనం పరీక్షించుకొని మనం శరీరానుసారంగా జీవించుతున్నామా, ఆత్మానుసారంగా జీవించుతున్నామా అనేది చూసుకోవాలి. ఆయన ఆత్మను నాలో దుఃఖపరుస్తూ ఆయన యొక్క ప్రభావం ద్వారా నేను నడిపించబడకుండా, ఆయనకు ఇష్టకరం కాకుండా ఈ లోకానుసారంగా నేను జీవించేవాడినిగా ఉన్నట్లయితే మనము మన హృదయములను తిప్పుకొని ఏదైతే ప్రభు మనలను చక్కగా నడిపించడానికి ఆయన బలాన్ని మనలో కుమ్మరించాలని చూస్తున్నాడో దాని కిందకి మనందరం రాగలిగి ఆయన ద్వారా ఆశీర్వాదాన్ని పొందినటువంటి బిడ్డలుగా మార్చబడగలుగుటకు మనందరికీ దేవుడు తన కృపను చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీరిచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు. మీరు మాలో జీవాన్ని ఇచ్చుట మాత్రమే కాకుండా ఆ జీవం మాలో చక్కగా పనిచేయగలగడానికి అవసరమైన విధంగా పరిశుద్ధాత్మ దేవుడును ఆత్మ జీవింపు చేయను అని మనం చదువుతూ వచ్చిన రీతిగా ఆ ఆత్మ మాలో ఉండి మేము ఏదైతే బాప్తిజంలో సాక్ష్యమిచ్చడం ద్వారా ఆయనతో పాటు సజీవులుగా ఎంచుకొని ఉన్నామో ఆ జీవం మానవ చక్కగా పనిచేయగలగడానికి అవసరమైన విధంగా మీరు కార్యమును ప్రారంభించిన తండ్రి, పాపం మీద జయం పొందగలిగేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ మారుస్తున్న ప్రభువా, మీరు ఏర్పరచుకున్న బిడ్డలు మీ కుమారునితో సారూప్యము కలవారగటకు ఏదైతే మీరు కార్యాన్ని జరిగించుతున్నారో దాన్ని బట్టి మేము ఎంతో రుణస్థులమైనాం. అభాగ్యులము, అయోగ్యులము, శరీర సంబంధమైన స్వభావంలో పుట్టిన మేము నూతన సృష్టిగా చేయబడి మీ కుమారుని యొక్క పోలికలోనికి మార్చబడగలగటానికి మేలో జరిగించుతున్నటువంటి మీ యొక్క నిరంతరమైన అలుపు లేనటువంటిది మేము అనేక సార్లు విధేయులుగా ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా చూపించిన మీ కృపా బాహుల్యము ఎంతో గొప్పది, కొనియాడతగినది. కనుక ఈ వాక్యాన్ని మాకు నిజమైన అనుభవంగా మార్చమని మీరు కోరిన రీతిలో మేము రాబోయే దినాలలో ప్రతి దినము అటువంటి విధంగా ఆ ప్రభావంతో, ఆ గుణములతో ఆయనను సంతోషపరుస్తూ మరి ఆత్మానుసారంగా దేవుని యొక్క నీతిని నెరవేరుస్తూ నేను జీవం కలిగిన వారంగా దేవుని దృష్టిలో జీవించగలగడానికి మాకు సహాయపడండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.